నేనైతే ఇగో ఇలా మొక్కలు పెడదామని పాదైతే చేస్తున్నా. పారతో మొత్తం నీట్గా దోమి మెత్తగా చేసి చూడండి ఫ్రెండ్స్. నీట్గా చేసుకున్నా ఇట్లా. ఇట్లా నీట్గా చేసుకొని గడ్డి ఏది లేకుండా నీట్గా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వంకాయ నారైతే తెచ్చి ఈడనే పెట్టిన. ఈడనే వంకాయ నారైతే పెట్టిన చూడండి. ఇక జాగ్రత్తగా ఇట్లా విక్కు రావాలి. ఇక బయట కొనుక్కొస్తే ఎక్కువ అవుతుందని నేనైతే ఇక ఈయన ఇంట్లోనే జల్లిన. మంచిగా మొలిచినాయి. బయట కొనుక్కొస్తే ఒక చెట్టు 10 రూపాయలు ఉంటుంది. ఇక 10 రూపాయలు ఎందుకులే అని ఈయన్ని పెట్టిన. ఏదైనా మా మిడిల్ క్లాస్ కదా, ఇంట్లోనే ఎంత ఉందో అంత పొదుపు చేసుకుంటాం. చూడండి. ఒక్కొక్క చెట్టు నాటితే ఏమవుతుందంటే సస్తదా ఎట్లా ఉండేది తెలియదు కదా, నమ్మకం మనకి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలమే అని ఒక్కొక్క చోట 2 చెట్లు అయితే నాటడం మొదలుపెట్టిన. కొంచెం దూరంలో, జానడి దూరంలో నాటాలి. ఏ చెట్టు అయినా సరే, పత్తి అయినా సరే, ఏదైనా సరే జానడి దూరంలో నాటితే ఏమవుతుందంటే ఎగురొచ్చి పైకి మంచిగా ఉంటుంది. చూడ ఇట్లయినా మీరు కూడా ఇట్లనే చేస్తారా? నేనైతే ఇగో ఇలా నాటుతున్నా. ఒక చిన్న చెట్టు, ఒక పెద్ద చెట్టు నాటాలి. 2 చిన్నవి నాటవద్దు, 2 పెద్దవి నాటవద్దు. ఈ మొక్కనే కాదు, టమాటా మొక్క అయినా సరే మనం 2 పెట్టాలనుకుంటే ఒకటి చిన్న మొక్క పెట్టాలి, 2 ఒకటి పెద్ద మొక్క పెట్టాలి. అట్టయితేనే అది ఏదైనా మంచిగా ఉంటుంది. ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. ఒకసారి తోట మొత్తం చూడు. నేనైతే ఇంటికాడనే కూర్చొని ఖాళీగా ఏం చేయలేక తోట అయితే స్టార్ట్ చేసిన. సంబార్గా ఏం పనులు లేవని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఈ టమాటాకి ఇట్లా చూపినాను. ఏ కెమికల్ లేకుండా, ఏ మందు లేకుండా బయటకున్నా. అసలు మందు అనేదే వాడలే ఇప్పటిదాకా. ఈ చెట్లకి టమాటాలు అయితే ఇప్పుడే మస్తు కాత కాసింది. ఏదైతే వాడలే. సరేనా? కానీ హాట్ వచ్చి కాడ